Yo, what's up guys, welcome back to my channel. Hope you guys are doing great. Welcome back to another vlog. ఏంటి డైరెక్ట్ బైక్ మీద ఇంట్రో ఇస్తాను అనుకుంటున్నావా? ఇంట్లో కుదరలేదు, డైరెక్ట్ స్టార్ట్ అయిపోయా. మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నా, ఒక వర్క్ ఉండిపోయింది మనకి. చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు పెగాసిస్ అనేది నీట్గా పెట్టి పేరు అని. అసలు అది ఏదో ఆసస్ అన్నట్టుంది. సో మార్నింగ్ నుంచి చూసాను, బయటికి వచ్చి కొత్త స్టిక్కరింగ్ వేపిద్దామని నేమ్ది. కానీ మార్నింగ్ కొద్దిగా లేట్ లేసాను, ప్లస్ ఆఫ్టర్నూన్ చూసారు కదా ఎలా ఉన్నాయో ఎండలు కర్నూలులో, మాడి మస్ అయిపోతారు అట్లే. ప్రజెంట్ టైం వచ్చేసి 5:22 అవుతుంది. ఇప్పుడు కొద్దిగా బాగానే ఉంది వెదర్ అయితే. సో బయటికి వచ్చాను పెగాసిస్ స్టిక్కరింగ్ వేపిద్దామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ టు రేడియం షాప్ దగ్గరికి వెళ్ళే ముందు మనం ఫస్ట్ బైక్ని వాటర్ వాష్ చేయాలి. ఎందుకంటే అసలు ఆల్మోస్ట్ నేను యూజ్ చేయట్లేదు అసలు బైక్ని. ఈ వ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను నా బైక్ని పట్టించుకుంటున్నా, లేకపోతే నా దగ్గర ఉన్న స్కూటీని ఎక్కడికి వెళ్ళినా until I have all of my days off. Then I'm surfing in California when I'm paid off. I'll be blurring my vision, sipping on that bass sauce. La da da, watch out I'm coming, yeah. I know. ఫస్ట్ వెళ్ళి చెక్ చేయాలి అన్న ఉన్నాడో లేదో ఆ షాప్లో. ఎందుకంటే మ్యాక్సిమం ఈవినింగ్ టైమ్స్లో అన్న బయటికి వెళ్ళిపోతుంటాడు. అన్న ఉంటే మేలు మనకి, లేదంటే అంతే మళ్ళీ వెయిట్ చేయాలన్న కోసం. నెంబర్ ఉంది అడుగుదామంటే, బట్ ఎందుకులే డైరెక్ట్గానే వెళ్తాం కదా. అలాగే వాటర్ వాష్ చేయించాలా, వాటర్ వాష్ చేయించే ప్లేస్ కూడా అన్న షాప్కి వెళ్ళి. సో ఎలాగో అలా వెళ్తూ ఉన్నప్పుడు కనబడతాడు, ఉంటే వెళ్దాం. Until I have all of my days off. Then I'm surfing in California when I'm paid off. I'll be blurring my vision, sipping on that bass sauce. La da da, watch out I'm coming, yeah. I know. ఫ్రీగానే ఉంది రండి. రెండు బైక్స్ వచ్చాను, నా స్కూటీ ప్లస్ నా పెగాసిస్. రెండు వాటర్ వాష్ చేపిద్దామని, ఒకటేసారి అయిపోతాయి క్లీనింగ్ అని రెండు తెచ్చాను ఒకటేసారి. Watch me as I take off. I'll be working until I have all of my days off. Then I'm surfing in California when I'm paid off. I'll be blurring my vision, sipping on that. స్టార్ట్ చేసి పెడదాం, లేదంటే మళ్ళీ మధ్యలో ఆఫ్ అయిపోతుంది. ఇంకా మా తమ్ముడు బైక్ స్కూటీ అడుగుతుంది, వాష్ చేస్తూనే ఉన్నారు. అది వాష్ అయిన వరకు ఇది కోల్డ్ షాట్లో పెట్టేద్దాం. లెట్స్ గో. వాటర్ వాష్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా రేడియం షాప్ దగ్గరికి వెళ్దాం. Watch me as I take off. I'll be working until I have all of my days off. Then I'm surfing in California when I'm paid off. I'll be blurring my vision, sipping on that bass sauce. La da da, watch out I'm coming, yeah. I know. I'm a hustler, I go. Got me running, got me gunning for thrones. I won't go back, no past. లెట్స్ గో పెగాసిస్. మేము నీట్గా ఉంది ఇప్పుడు. ఆగండి, ఒక 1 month ఆగండి. మొత్తం ఎవడో ఒకటి పీక్ పడేస్తాడు. ఇంటి కింద పిల్లలు ఉన్నారు కదా, పిల్లలుండి ఏదో కుక్కలేటర్ నేను పీకుతూ ఉంటాను ఎందుకో. నెక్స్ట్ అలానే ఈ వింగ్స్ కూడా వేపియాలి. నేను చాలా మంది పెగాసిస్ అనుకుంటే ఏదో బర్డ్ అనుకుంటారు. ఐ మీన్ వింగ్స్ ఉన్నాయి కదా, అందరూ రెక్కలను చూసి ఏదో బర్డ్ అనుకుంటారు అనమాట, పక్షి అనుకుంటారు. కానీ పెగాసిస్ అంటే పక్షి కాదు. ఎందుకు నా బైక్ని నేను పెగాసిస్ అని నేమ్ పెట్టా అంటే, నేను బైక్ తీసుకున్న స్టార్టింగ్లో అసలు ఏది పెట్టాలో అర్థమే. ఐ మీన్ నార్మల్గా పెట్టుకుంటారు కదా బైక్కి ఏదో నిక్ నేమ్స్ అలాగా. నేను వైట్ ఫిష్ అని పిలుస్తుంది, బట్ ఒక నేమ్లానే అనిపించలేదు. నేను బైక్ తీసుకున్న 2 years తర్వాత అనుకుంటా పెగాసిస్ అనేది దీనికి నేమ్ పెట్టా. పెగాసిస్ అంటే లైక్ ఏమంటారు, రెక్కల గుర్రం అంటారు కదా, లైక్ యూనికార్న్ కాదు, యూనికార్న్ వేరు. అది లైక్
హెడ్ దగ్గర హార్న్ ఉంటుంది, కొమ్ము ఉండేదాన్ని యూనికార్న్ అంటారు. పెగాసిస్ అంటే రెక్కల గుర్రం, గాల్లో ఎగురుతారు కదా. సో నేను దాన్ని ఇన్స్పైర్ అయి పెట్టాను. అండ్ ఈ వింగ్స్ కూడా దానివే. చాలా మంది అందరూ బర్డ్ వింగ్స్ ఏమో అనుకుంటారు, కాదు. పట్టుకోలేమయ్యా ఈ ఆటోస్ని, ఎవరు ఎట్లా నడుపుతాడో అర్థమే కాదు. ఆటోస్ లేకపోతే సగం కర్నూలు ప్రశాంతంగా ఉంటుంది. ఐ మీన్ రోడ్స్లో అసలు ఎలా పడితే అలా నడుపుతారు. ఇక్కడేదోగా తెలియదు కానీ రాజవిహార్ సెంటర్ కానీ అండ్ ఆ శ్రీకాంత్ సర్కిల్లో కానీ చూడాలా ఆటోస్. ఇద్దుకోండి కర్నూలు కానీ ఎవరన్నా ఉంటే కమెంట్ చేయండి అమ్మా. ఆటోస్ లేకపోతే ఎంత బాగుంటుంది కర్నూలు. అంటే నీడెడే ఆటోస్ అనేవి ఉండాలి, కానీ లిమిట్లో పెడితే బాగుంటుందండి. క్రేజీ ఏమంటే రైట్ సైడ్ వెళ్తున్నాం మనం, ఈ లైన్లో పోతున్నాం అనుకో, ఈ లైన్ నుంచి నా ముందు ఒక ఆటో ఉందనుకో, ఇప్పుడు ఇక్కడనే ఉంది ఆటో, ఇలా వెళ్తున్నాం అనుకోండి, సడన్గా ఎవడో కూడా లెఫ్ట్ సైడ్ నుంచి అలా చేయలేదు అనుకో, సంబంధమే లేదు. వెనుకలో ఎవడున్నాడు పక్కన ఎవడు వస్తున్నాడు అనేది లేదు, డైరెక్ట్ తిప్పేస్తారు. నాకు అసలు ఆటోస్ ముందర పోతున్నాయి అంటే నేను స్లో డౌన్ అయిపోతా. నాయనా మీరు వెళ్ళిపోండి, నాకు మీకు సంబంధమే లేదు, నేను వెళ్ళాకే నేను వెళ్తానన్నది, లేదంటే వాళ్ళని క్రాస్ అనే చేసి వెళ్ళిపోతా. ఆటోస్ బ్యాక్ సైడ్ మాత్రం అస్సలు వెళ్ళకండి కర్నూలుకి వస్తే. వార్నింగ్, స్ట్రిక్ట్ వార్నింగ్ ఇది. As I take off, I'll be working until I have all of my days off. Then I'm surfing in California when I'm paid off. I'll be blurring my vision, sipping on that. రీసెంట్గా నేను బయటికి వెళ్ళినప్పుడు ఎలా అంటే లైక్ 60-70 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఎందుకో గేర్ బాక్స్ దగ్గర ఐ మీన్ ఇంజన్లో చాలా సౌండ్ వస్తుంది అనమాట, లైక్ అనే సౌండ్. చేపించాను, మా ఫ్రెండ్కి ఇచ్చాను చేపించమని. క్లచ్ ప్లేట్స్ సంథింగ్ ఏదో పోయినాయి అన్నాడు, ఐ మీన్ కొత్తగా వేయించినాము. ఇప్పుడు చెక్ చేద్దాం అలా సౌండ్ వస్తుందో లేదా. ఇంతవరకు నేను అసలు రిపేర్ చేయించిన తర్వాత మళ్ళీ వెళ్ళలేదు ఈ బైక్ మీద, ఐ మీన్ ఆ స్పీడ్లో. Are you just gonna take that? Or will you fucking fight back? Or will you fucking fight back? లైక్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డిఎం చేయండి, ఇది నా ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ది. ఐ మీన్ లైక్ మార్నింగ్ రైడ్స్ కానీ ఏదైనా వన్ డే రైడ్స్ కానీ వెళ్దామంటే, ఐ మీన్ ఒక్కనే ఉన్నాయి, ఎవరు లేదు నా ఫ్రెండ్స్ అయితే. బట్ ఎవరైనా ఉంటుంది కదా బైకింగ్ చేయాలని, రైడ్స్ చేయాలని, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జెన్యున్గా, ఊరికే మెసేజ్ చేయకండి అక్కడికి పోదాం ఇక్కడికి పోదామని, జెన్యున్గా వెళ్దామంటే పక్క మెసేజ్ చేయండి, ప్లాన్ చేద్దాము. మార్నింగ్ రైడ్స్ కానీ బ్రేక్ఫాస్ట్ రైడ్స్ అలా ఒక సిటీ నుంచి ఒక 60-70 కిలోమీటర్స్ అయినా మనకి, ఐ మీన్ నాకు అంత ఐడియా లేదు, ఎవరికైనా ఐడియా ఉంటే అలాంటి ప్లేసెస్ పక్క మెసేజ్ చేయండి, వెళ్ళొద్దాము. నాకు తెలియకనే నేను ఉండిపోతున్నా ఒకరిని. సో ఎవరన్నా ఉంటే ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసేయండి, పక్కా వెళ్ళొద్దాము.